లోన్లో ఘరానా మోసాన్ని ఛేదించారు. క్రిప్టో కరెన్సీ పేరుతో 23 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ కేటుగాన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డోన్లో 2021 నుండి కేవా ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో రామాంజనేయులు అనే వ్యక్తి ప్రజలకు పరిచయం అయ్యాడు. గత కొన్ని రోజులుగా క్రిప్టో కరెన్సీ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అధిక వడ్డీలు చెల్లిస్తామని నమ్మించాడు. లక్షకు 10,000 చెల్లిస్తానని చెప్పడంతో దాదాపుగా 315 మంది 23 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. వారిలో కొంతమంది దాదాపు 17 కోట్ల రూపాయలను రిఫండ్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం రామాంజనేయులు అకౌంట్లో 2 కోట్ల 40 లక్షలు ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ముద్దాయిని అరెస్ట్ చేసి డాక్యుమెంట్స్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ప్రజలు కూడా ఈజీ మనీ కోసం మోసపోవద్దని సూచించారు పోలీసులు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తగిన ఆధారాలతో పోలీసులను సంప్రదిస్తే విచారణ జరిపి తగిన న్యాయం చేస్తామన్నారు పోలీసులు. ఒక వస్తువు కానీ ఒక కారు కానీ తక్కువ రేటుకి దొరుకుతుందన్న అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. ఆశపడి తొందరపడి మనకు డబ్బులు వచ్చేస్తాయి కానీ తొందరపడి మన బ్లడ్ అండ్ స్వెట్ కష్టపడి సంపాదించిన మనీని తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టి గుడ్డిగా నమ్మి మోసపోద్దని విజ్ఞప్తి చేయడం అనేది. ప్రస్తుతానికి ఈ కేసు విషయానికి వస్తే చాటా రామాంజనేయులు అని చెప్పేసి పెద్దడో విలేజ్ అనంతపురం డిస్ట్రిక్ట్. ఇతను మన కొత్తపేట డోన్లో సెటిల్ అయ్యాడు. ఇతను దాదాపు ఒక 2 సంవత్సరాల దగ్గర నుంచి జనాలతో ఎక్కువ శాతం డోన్ మండలానికి సంబంధించి డోన్ పాత తాలూకా సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి సుమారు 315 మంది, ఇప్పుడు మాకు తెలియని నెంబర్ 315 మంది, వీళ్ళ దగ్గర నుంచి ₹1,00,000కి 10,000 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పి నెలకు దాదాపు 23 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆశతో చాలామంది, అంటే 1,00,000 ఇస్తే నెలకు ఆటోమేటిక్గా 10,000 వస్తుంది కదా అని ఆశతో చాలామంది ₹1,00,000 దగ్గర నుంచి 40 లక్షల వరకు సుమారు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఇండివిజువల్, ఎవరి ఇండివిజువల్, అది ₹1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 40 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ఇతను స్పీడ్గా వడ్డీ చెల్లించడం జరిగింది. ఆ వడ్డీ ఎక్కడి నుంచి వచ్చేదంటే, ఒకరికి 10 లక్షలకి ₹1,00,000 వస్తే అది బయట పబ్లిసిటీ అయితే ఆటోమేటిక్గా ఇంకా 10 మంది కడతారు కాబట్టి ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం. సో ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ అని ఒక పేరు పెట్టియాను. ఆ క్రిప్టో కరెన్సీలో పెడుతున్నా ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం. ఇది ఎక్కడా కూడా ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే చాలా వరకు ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం, ఆన్లైన్లోనే ఆ కరెన్సీ పెట్టడం, ఆన్లైన్లోనే మళ్ళీ తీసుకొని వాళ్ళకి ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించడం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా